తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శివరాత్రి అంటే విశేషంగా చెప్పుకునేది లింగోద్భవ కాలం. అది ఏ సమయంలో వస్తుంది, ఆ సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటి వివరాలు ఇవాళ సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేద్దాం. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. శివుడు అంటే అన్ని రకాల బాధలని తొలగించేటువంటి వాడు. మహాశివరాత్రి ఇది మనకు అశీతి శివరాత్రిగా పేరుందమ్మ. దీనికి అంటే గురుగారు 80 సంవత్సరాలకి ఒక్కసారి ఇటువంటి శివరాత్రి ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఓహో, అవునా? ఎందుకు ఈ శివరాత్రికి విశిష్టత? అంటే లేదమ్మా, ఈ శివరాత్రికి అని కాదు, మనకు అష్టభైరవులు ఉంటారు. ఆ అష్టభైరవులు 8 మంది. ఒక్కొక్క శివరాత్రికి ఒక్కొక్క భైరవుడితో ఈశ్వరుడు సంచరిస్తూ ఉంటాడు. అలా వీళ్ళు తిరిగి 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 వచ్చినప్పుడు ప్రతి ఒక్క భైరవుడు 2 సార్లు తిరుగుతారు. అది పూర్తయినప్పటికీ 80 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇందులో సంహార భైరవుడు వచ్చినప్పుడు చాలా భయానక వాతావరణం మనం చూస్తూ ఉంటాం. మనతో పూర్వం కూడా మనం చెప్పుకున్నాం, శివరాత్రికి ఈశ్వరుడు కాలాగ్ని రుద్రరూపుడై సంచరించబోతున్నాడు సంహార భైరవుడితో కలిపి. గత నెల రోజులుగా మనం చూసుకుంటే ఎన్ని అగ్ని ప్రమాదాలు మనం చూస్తున్నాం. చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు, రోడ్ ప్రమాదాలు చాలా ఇంతకు ముందు కన్నా చాలా విపరీతంగా మనం కొన్ని చూస్తున్నాం. దాని నుంచి మనల్ని కాపాడుకోవాలంటే ఆయన ఒక్కడి వల్లే అవుతుంది. ఈశ్వరానుగ్రహం కలిగితేనే ఉంటుంది. ఈశ్వరారాధన చేసుకోండి అని చెప్తూనే ఉన్నాం. విన్న వాళ్ళు వింటున్నారు, వినని వాళ్ళు వినట్లేదు. ఈశ్వరారాధన చేసుకుంటే మనకేం వస్తుందిలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, ఈశ్వరారాధన వల్లనే వస్తుంది ఏదొచ్చినా అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారికి వీరికి ఇద్దరికి చెప్తున్నాను నేను విషయం. రమ్యక రాత్రి శివరాత్రి, అశీతి శివరాత్రి. అంటే రమ్యకమైన రాత్రి అంటే చాలా సుందరంగా సంతోషంగా గడిపేటువంటి రాత్రి. అశీతి 80 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిదిగా ఇది ఉన్నది కనుక ఇది ఏ పరిస్థితుల్లో కూడా కాలరాత్రిగా మారవద్దు. కాలరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణ. అంటే ఈ కాలరాత్రి అనేటువంటిది ఎన్నో దారుణాలు మనం చూడవలసి వస్తుంది. ఆ కాలరాత్రి అనేటువంటిది రాకుండా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా రమ్యమైనటువంటి రాత్రి, రమ్యక రాత్రి, అలానే సుఖ సంతోషాలతో ఉండాలి అనుకున్నట్లయితే, ఒకటి శివరాత్రి ఉదయం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు 24 గంటల సేపు ఈశ్వరుడి నెత్తి మీద అభిషేకం చేస్తూ ఉండడం ఒక విధానం. ఇకపోతే 2, సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈశ్వరాభిషేకం చేయడం అనేటువంటి ఒక విధానం. ఏ ద్రవ్యాలతో చేయొచ్చు చెప్తాను, అన్ని వివరంగా చెప్తాను. ఇక 3, మనకు లింగోద్భవ కాలం ఉంటుందమ్మా. ఆ లింగోద్భవ కాల సమయంలో, లింగోద్భవం ఏదైతే ఉంటుందో 12 గంటల సమయం, ఆ సమయంలో మనకు మారేడు బిల్వాలు ఉంటాయమ్మా. ఆ మారేడు బిల్వాల్ని నీటిలో వేసి ఆ బిల్వోదకంతో అభిషేకం చేయటం వలన జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి ఏత క్షణ పర్యంతం. నేను 40 ఏళ్ళ క్రితం పుట్టా, మీరు 30 ఏళ్ళ క్రితం పుట్టుంటారు, ఆయన 25 ఏళ్ళ క్రితం పుట్టుంటారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు మనకు తెలుసో తెలియకో అనేక రకాల పాపాలు, దోషాలు మనం ఏవైతే చేస్తుంటామో వాటిల్ని ఆ బిల్వోదకం ద్వారా శివుడి మీద నీళ్ళు ఎలా పడుతూ ఉంటే ఆ బిల్వాలు శివుని అంటుకుంటూ 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 అలా జారిపోతూ ఉంటాయి. ఆ రకంగా అన్ని పాపాలు పోతాయండి. అది కొంత యోగం. 2, అదే లింగోద్భవ సమయంలో దీంతో పాటుగా ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే వీలు చూసుకొని మోదుగు పుష్పాలతో అర్చన చేయమనండి. మోదుగు పుష్పాలు చిలక ముక్కులాగా ఉంటాయమ్మా, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ మోదుగు పుష్పాలు తెచ్చుకొని ఆ లింగోద్భవ కాల సమయంలో రుద్రాభిషేకం బిలవాలతో చేసిన తర్వాత చక్కగా నెయ్యి తీసుకొని, దేవానాం ఆద్యమాహారమత శాంతిం ప్రయచ్చమే. ఆ నేతితోటి అభిషేకము చేయటం వలన ఏం కలుగుతుంది? నైయగ్రోధ ఔదుంబర ఆశ్వత్థ ప్లాక్ష ఇతీర్థమో భవత్యేతే వై గంధర్వాప్సరసాంగృహాస్వ ఏవైనాను అన్నారు. అంటే మోదుగు పుష్పం తీసుకొని, మనకు రావి ఆకు ఉంటుంది, ఆ రావి ఆకుని ఇలా పట్టుకొని ఆ మోదుగు పుష్పంతో ఆ నెయ్యి తీసుకొని చక్కగా ఇట్లా ఆద్యం ఇలా నిండా నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి తీసుకొని ఆ రావి ఆకు మీద పెట్టుకొని ఆ ఆకుని ఇలా మరుచుకొని
ఆకు ద్వారా పట్టుకొని స్వామివారి మీద ఆ నేతిని అభిషేకం. ఓ ఆ చేసేటప్పుడు 38 శివసంకల్ప మంత్రాలు ఉంటాయమ్మా. 38 సార్లు ఆ శివసంకల్ప మంత్రాలు 10 నిమిషాలు పడుతుంది. మేము ఎవరైనా చదువుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చమ్మా. అది ఓకే చదువుకోవడం కాదు, చేయొచ్చు. అది విడిగా నార్మల్ గా ప్రతి సోమవారం చేసే విధానం ఒకటి ఉంది. అని ఆ రోజు నాడు చేసేటువంటిది 3 ప్రక్రియలు ఆ సమయంలో విశేషమైన ఫలితాన్ని ఇస్తాయమ్మా. ఆ రావాకులో ఆ పుష్పంతో నెయ్యి తీసుకు పెట్టుకొని దాన్ని మొత్తం అలా పట్టుకొని అలా స్వామివారి మీద అభిషేకించాలి. ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాజతే సప్తహోతా తన్మే మనః శివ సంకల్పమస్తు. అంటే ఆ నేతితో అలా పట్టుకొని హృదయం దగ్గర పెట్టుకోండి. తన్మే మనః శివ సంకల్పమస్తు అన్నప్పుడు హృదయం దగ్గరలో పట్టుకొని ఆ నేతిని అలా స్వామివారి మీద అభిషేకించడం. మళ్ళీ ఆకు ఇలా తీసుకోవడం, మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఇలా పెట్టుకోవడం. ఏ నద్యౌ పృథివీ చ అంతరిక్షం చ ఏ పర్వతా ప్రదిశో దిశశ్చ తే నేదం జగద్వ్యాప్తం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. అట్లా అవి 38, 39 ఉంటాయమ్మా. మనకి ఈ పేర్లన్నీ ఎక్కడ దొరుకుతాయి? నేను ఇస్తానమ్మా. ఇవి మంత్రం ఇది ఎవరు చదవద్దు, వినండి, వింటూ చేయండి. మంత్రాన్ని చదివే అర్హతలు మనకు లేవు. అవి తప్పులు చదివితే అంతకంత శిక్షలు అనుభవిస్తాం. కాబట్టి వింటూ తన్మే మన శివ సంకల్పమస్తు ఉన్నప్పుడు ఇలా హృదయాన్ని తగ్గించి స్వామివారి మీద వేసుకోవడం. అట్లా పోనీ ఆ రావి ఆకు అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఇలా పట్టుకోవడం మనకి ఇబ్బందిగా ఉంటున్నప్పుడు 39 రావాకులు తెచ్చుకొని ఒక రావాకు స్వామివారి మీద పెట్టడం, ఒక రావాకు స్వామివారి మీద పెట్టడం. ఈ పుష్పంతో నెయ్యి తీసుకోవడం, ఆ నెయ్యి స్వామివారి మీద వేసి ఆ పుష్పం అక్కడ పెట్టడం, మళ్ళీ ఇంకో పుష్పం తీసుకోవడం, మళ్ళీ నెయ్యి తీసుకోవడం, మళ్ళీ రావాకు స్వామివారి మీద పెట్టడం. నెయ్యగ్రోధ ఔదుంబర ఆశ్వత్థ. ఔదుంబరము అంటే మోదుగు, అశ్వత్థము అంటే రావి. ఈ 3 కలిపి మనం అభిషేకం చేయటం వల్ల ఆ గృహంలో ఏముంటాయంటే ఏతే వై గంధర్వాప్సరసాన్ గృహాశ్వ. ఆ గంధర్వ యక్ష కిన్నర కింపురుషులు అప్సరసలందరూ కూడా ఎక్కడుంటారమ్మా అంటే ఏ ప్రాంతంలో ఉంటారు? మనం ఎక్కడైతే అభిషేకం చేసుకుంటున్నామో అని మనం అనుకుంటాం. వాళ్ళు ఎక్కడుంటారంటే ఎక్కడైతే సుందర సుమనోహరంగా ఈశ్వరార్చన జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతం ఎప్పుడూ కూడా సుగంధ పరిమళాలతో ఎక్కడా కూడా క్లేశము అనేటువంటిది లేకుండా నివసించి ఉంటుందో అటువంటి సుందరమైన ప్రదేశంలో వాళ్ళు నివసిస్తారు. ఈ అభిషేకం చేయడం వల్ల మన గృహం ఆ సుందరమైన ప్రదేశం అవుతుంది కదా, అవుదంటారా? అవుతుందండి. మనం ఎక్కడైనా చేయొచ్చు, మన ఇంట్లో చేసుకోవచ్చు, గుళ్ళో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. చేసేది మనం ఎక్కడ ఉంటామో తర్వాత నుంచి అదే మన గృహం. ఆ చేసేటువంటి ఇంటి యజమాని ఎక్కడ చేస్తారో ఆ ఇంటి యజమాని గృహం ఏదైతే ఉంటుందో ఆ గృహంలో వీరందరూ కూడా ఎప్పుడూ కూడా నివసించి ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా నిత్య కళ్యాణం పచ్చ అనేటువంటిది ఆజన్మాంతము ఉంటుందమ్మా. ఇంకొక 3వ విధానం. ఇది ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటమ్మా, లింగోద్భవ కాలంలో మారేడు బెలవాలతో అభిషేకం, 2 ఈ యొక్క మోదుగు పుష్పాలతోటి రావాకులతోటి, 3 శుభ్రంగా కడిగేసేసిన తర్వాత బియ్యము నల్ల నువ్వులు తీసుకొని 28 నామాలు, మళ్ళీ ఆ 28 నామాలతోటి మీకు ఓపిక ఉందా దోషులు తీసుకొని అభిషేకం చేయండి. బియ్యము నల్ల నువ్వులు కడిగి తడపాలి. అదే తడిపేసి పక్కన పెడితే ఆరిపోతాయి అవి. నీళ్ళు పోసేయకండి. ఆ 2 అన్ని బియ్యం కలుపుకొని అన్ని నీళ్ళు పోసి కలిపేస్తే తడిచిపోతాయి. ఒక అరగంట పక్కన పెడితే ఆరిపోతాయి. శుభ్రంగా పొడి పొడి చేసేసుకొని ఇలా ఆ 28 నామాలతో 28 దోషలు స్వామివారి మీద పోసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి గురుగారు? ఆ బియ్యం నీళ్ళలో పోసేసమ్మా. అంతకు మించిన జన్మ ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఉండదమ్మా. అంటే మనం కొన్ని చూస్తున్నాం, కొన్ని తంత్ర ప్రయోగాలన్నిటికీ కూడా అధికారి అయిన ఈశ్వరుడు. కాబట్టి ఆ లింగోద్భవ కాల సమయంలో ఆ విధానాన్ని ఆ రకంగా అర్చించడం వలన గృహాశ్వ ఏవైనాను అన్నట్టుగా అన్ని రకాల యోగాలు కూడా మన కళ్ళ కనిపించకపోవచ్చు. బహుశా ఎంతటి ఎండైనా కావచ్చు, ఇంట్లో కరెంట్ లేకపోయినా మనం చల్లగానే ఉంటాం. అంటే అది నిజమా అంటే అనుభవిస్తే తెలుస్తుంది. అటువంటి ఒక్క అభేద్యమైన యోగం భగవంతుడు ఇస్తాడు. అంటే 80 సంవత్సరాలు ఉంటే కాలచక్రం అమ్మా. 80 సంవత్సరాలు అంటే కాలచక్రం గిర్రమని తిరిగి వస్తుంటుంది అంటారు సార్. ఆ కాలచక్రంలో వచ్చింది ప్రభావం. ఇప్పుడు బియ్యంతో ఎందుకు చేయాలి? చంద్రుడికి అధిష్టానం ఒడ్లు, ఈశ్వరుని ఎత్తి మీద చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోతేనే మనకు కకావికరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనసు స్థిమితం ఉండదు. 10 సార్లు ఒకటే విషయాన్ని 100 సార్లు అడుగుతూ ఉంటాం. అవతల వ్యక్తి మనకు చెప్పేంత వరకు మనం
చెప్పే లోపే మనం ప్రశ్న అడుగుతాము, చెప్పేలోపు మన కోపాలు వచ్చేస్తాయి, మనం సమాధానం చెప్పామని చెప్పి ప్రతి ఇంత దానికి కూడా భూతద్దంలో చూసి ఇంత చేసుకుంటూ మనస్సుని కోల్పోతాం ప్రశాంతత. దానికి కారకుడు చంద్రుడు. Right. ఇవి చేయటం వల్ల ఏమవుతుందంటే చంద్రుడు పరిపూర్ణమైనటువంటి గమనంలో స్థితిగా నిలిచి ఉంటాడు. ఆ చంద్రుడు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాడో ఇప్పుడు నీకు అసంతృప్తి అనేది ఎందుకు ఉంటుంది? ఇంకా అసంతృప్తి అనేటువంటిది లేనప్పుడు నీ జీవితం బ్యాలెన్స్డ్గా ఎప్పుడు హైగా ఉంటుంది కదా. అంతటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఆ ఒక్క రోజుతోటి. అది విషయం. సో ఈ 3 రకాలుగా ప్రధానంగా లింగోద్భవ సమయంలో విడిగా మనం పంచామృతాలు చేసుకుంటాము, పుష్పాలతో చేస్తాము, ఒక ఉంగరం తీసుకెళ్లి నీళ్ళలో వేసి ఆ నీళ్ళు సువర్ణోదకం చేస్తాము, గంగోదకం, పుష్పోదకం, ఫలోదకాలు అన్నీ చేస్తాం. కానీ లింగోద్భవ కాల సమయంలో ప్రధానంగా ఈ యొక్క విధానంతో చేసి ఇంకా వారి కనుక అదృష్టం బాగుంటే జిల్లేడు పూలు, ఆ జిల్లేడు పూలతో దండ స్వయంవరం మీద వేయండి. అంతే. మనిషి జన్మించిన తర్వాత చనిపోయే లోపు మనిషి చేసేటువంటి ఏ దోషాలు ఉంటాయి ఆ దోషాలని కూడా చిత్రగుప్తుడి చిత్రాల నుంచి మాయమైపోతాయి. అందుకే మీరు కాశీలో చూడండి, ఏ సందులోకి వెళ్ళినా ఆ శివాలయ ప్రాంతంలో ఏ శివాలయంలో ఏ సందులో చూసినా ఆయన మెల్లో ఏమున్నా లేకపోయినా ఈ జిల్లేడు పూల దండ ఉంటుంది. అందుకే దాన్ని పుణ్యక్షేత్రం అంటారు. అది పుణ్యభూమి, ఇది కర్మభూమి. ఇది ఎంతో చేస్తే గానీ పుణ్యం రాదు, అక్కడ చూసినా పుణ్యం వచ్చేస్తుందని కాశీకి ఎందుకు పెరగడతారు అందరూ అంటే, అక్కడ ఏం చేసినా ఈశ్వరుడికి చేయకపోయినా ఆ ఒక్క మారేడు దళం ఒకటి, జిల్లేడు మాల ఒకటి వేసేస్తారు. దానివల్ల అనంతమైన పుణ్యాన్ని వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. ఈ ఒక్క శివరాత్రికి ఆ పని చేసుకొని మన కుటుంబాల్లో ఎవరికీ కూడా ఏ స్థితిలో కూడా కాలరాత్రి అనేటువంటిది లేకుండా రమ్యమైనటువంటి రాత్రి శివరాత్రిగానే ఉండాలని ఒక ఉద్దేశంతో సంకల్పం చేసుకొని క్షేమంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.